ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న ఏకంగా 3 లక్షల గృహ ప్రవేశాలు ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా చేశారు. మరి నిన్న చూసుకున్నట్లయితే అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం దేవగుడిపల్లిలో ఆయన అక్కడ లబ్ధిదారులకు ఇంటి తాళాలు అందజేయడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈ 3 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి అవ్వడంతో వర్చువల్గా గృహ ప్రవేశాలు చేశారు. గవర్నమెంట్ ఏదైనా స్కీమ్ కానివ్వండి, లేదంటే ఇటువంటి పథకాలు అందజేసేటప్పుడు ఒక ఫిగర్ చెప్తే నేనైతే ఎప్పుడు నార్మల్గా ఒక ఫిగర్ రాశారు అనుకునేదాన్ని. కానీ అసలు ఈ 3 లక్షల గృహ ప్రవేశాలు వాస్తవమేనా లేదా అని చెప్పి చిన్న రీసెర్చ్ చేస్తే నాకు ఒక వ్యాలిడ్ పాయింట్ దొరికింది. అదేంటో చెప్తాను. మరి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల గృహ ప్రవేశాలు చేసిన మాట వాస్తవమా లేదా అని చెప్పి రీసెర్చ్ చేస్తున్నటువంటి టైంలో నాకు దొరికింది ఇదే. మరి డిస్టిక్ వైజ్గా ఎన్ని ఇళ్లకు గృహ ప్రవేశాలు జరిగాయన్నది చూసుకున్నట్లయితే శ్రీకాకుళంలో 12,877, విజయనగరంలో 8,809 ఇళ్లకు గృహప్రవేశాలు జరగడం, పార్వతీపురం మన్యం 7,798, అల్లూరు సీతారామరాజు 11,598, విశాఖపట్నం 38,691, అనకాపల్లి 13,569, కాకినాడ 9,950, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ 8,869, ఈస్ట్ గోదావరి 8,773, వెస్ట్ గోదావరి 6,733, ఏలూరు 15,024, కృష్ణ 6,741 ఇళ్లకు గృహప్రవేశాలు జరగడం, ఎన్టీఆర్ 11,128, గుంటూరు 10,761, బాపట్ల 5,502, పల్నాడు 11,204, ప్రకాశం 7,372, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు 19,723, తిరుపతి 14,466, చిత్తూరు 10,180, అన్నమయ్య 10,902, వైఎస్ఆర్ కడప 15,410, అనంతపురం 10,032, శ్రీ సత్యసాయి 8,086, నంద్యాల్ 6,303, కర్నూలు 9,691 ఇళ్లకు గాను గృహప్రవేశాలు చేశారు. మరి మొత్తం చూసుకున్నట్లయితే 3,192 ఇళ్లకు రాష్ట్ర వ్యాప్తంగా హౌస్ వార్మింగ్ ఫంక్షన్ అయితే నిన్న జరిగింది. మరి శ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడే పేదవాళ్లకు కూడు గూడు బట్ట ఉండాలి అన్నది తన ధ్యేయంగా పెట్టుకున్నారు. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 3 లక్షల ఇళ్లకు గృహప్రవేశాలు చేసి చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ గారిని ఫాలో అవుతున్నారు, తన దారిలోనే నడుస్తున్నారని చెప్పి మరోసారి రుజువు చేసుకున్నారు.